ఓం సాయిరామ్. బాబా చావిడిలో కుడి భాగంలో పడుకునేవారు. ఇప్పుడు ఆ భాగాన్ని రైలింగ్తో వేరు చేసి ఉన్నారు. ఎడమవైపు భాగంలో మరికొందరు భక్తులు పడుకునేవారు. బాబా చావిడిలో నిద్రించే రోజు గొప్పగా చావిడి ఉత్సవం జరిగేది. రాధాకృష్ణమాయి అబ్దుల్ మసీదు నుండి చావిడి వరకు గల రోడ్డును చిమ్మేవారు. దుమ్ము పైకి లేవకుండా నీళ్లు చల్లేవారు. రంగురంగుల ముగ్గులు పెట్టేవారు. దారి పొడవునా బాబా నడిచేందుకు గుడ్డపరిచేవారు. తర్వాత తాత్య బాబా వద్దకు వచ్చి చావిడికి బయలుదేరటానికి సిద్ధంగా ఉండమని చెప్పేవాడు. కానీ బాబా కదిలేవారు కాదు. తాత్య అప్పుడు చంకలో చేయి వేసి లేవదీసేవారు. బాబా బయలుదేరగానే ఒక జలతారు శాలువాను ఆయన భుజాలపై వేసేవాడు. బాబాకి ఎడమ వైపున తాత్య, కుడి వైపున మహల్సాపతి నిల్చుని బాబాను మసీదు నుంచి చావిడి వైపుకు నడిపించేవారు. చావిడికి వెళ్లే ముందు బాబా కుడికాలి పాదంతో దునిలోని కట్టెలు సవరించి కుడి చేత్తో అక్కడున్న దీపాన్ని ఆర్పి బయలుదేరేవారు. బాబా ఎడమ చేతిని తాత్య, కుడి చేతిని మహల్సాపతి పట్టుకుని బాబాను మసీదు నుండి చావిడికి నడిపించి తీసుకువెళ్లేవారు. సర్వే జన సుఖినో భవంతు.